guys, welcome back to our YouTube channel Madhuram Bharatam. మళ్ళీ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హీరో GoPro 12 అనమాట ఇది. దీని అన్బాక్సింగ్, దీని రివ్యూస్ ఏంది, దీని కాన్స్ ఏంది, దీని ప్రోన్స్ ఏంది అనేది చూద్దాం మొత్తం మన వీడియోలో. ఇది అమెజాన్లో ఆర్డర్ చేశాను. దీంతో పాటు కొన్ని యాక్సెసరీస్ కూడా నేను అమెజాన్లో పెట్టాను అనమాట. సో అన్నీ మనం అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి మొత్తం చూపిస్తాను మీకు. చాలా మంది తెలియదు అనమాట GoPro అంటే ఏంటి, అసలు ఏంటిది, ఎందుకు యూస్ చేస్తారు ఏంటి అనేది. ఇది ఒక యాక్షన్ కెమెరా అనమాట. మెయిన్గా మోటో బ్లాగ్స్ చేసే వాళ్ళకి ఎక్కువ యూస్ చేస్తారు. నెక్స్ట్ మామూలుగా మనం బ్లాగ్ చేయడానికి కూడా యూస్ చేస్తుంటారు. సో వీటి గురించి మనం తెలుసుకుందాం అనమాట. ఎట్లా ఫిక్స్ చేయాలి, ఎట్లా హెల్మెట్కి మౌంట్ చేయాలి అనేది మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తాను క్లియర్గా. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ మొత్తం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంత లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. బేసిక్గా నేను ఇప్పుడు దాకా వాడే GoPro వచ్చేసి SJ8 Pro అనమాట. ఇది ఒక 6 years 5 years బ్యాక్ తీసుకున్నాను. చేస్తున్నాను అనమాట. చాలా రోజు వెయిట్ చేస్తున్నాను GoPro Hero 12 కోసం. సో Hero 12 అయితే ఫైనల్గా తీసుకున్నాను అనమాట. ఇది ఎక్స్ట్రా డే వచ్చింది నా దగ్గరికి ప్రోడక్ట్. ఇది ఆల్రెడీ ఓపెన్ చేసి జస్ట్ చూసాను అనమాట. జస్ట్ నేను ఏం ఆన్ చేయలేదు, ఏం చేయలేదు అనమాట. సో బాక్స్ అనేది ఓపెన్ చేసి ఇట్లా ఉంటుంది. యూ కెమెరా మస్ట్ బి అప్డేటెడ్ బిఫోర్ యూ క్యాన్ యూజ్ ఇట్. సో ఇవైతే నేను ఇన్స్టాల్ చేయలేదు ఇంకా. ఇప్పుడే బాక్స్ ఓపెన్ చేయడం నేను జస్ట్ చూసాను అనమాట. ఓపెన్ చేసి అంతే. దీనిలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇన్స్టాల్ GoPro క్విక్ యాప్ అనే ఫోన్. సో ఇవన్నీ తర్వాత చూద్దాం అనమాట. తీసేద్దాం. సబ్స్క్రైబ్ టు GoPro ఫర్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇది. నెక్స్ట్ GoPro సంబంధించిన ఎట్లా యూస్ చేయాలి అనేది ఒక చిన్న ఇచ్చారనమాట. నెక్స్ట్ స్టిక్కరింగ్ ఇచ్చారు. GoPro స్టిక్కరింగ్ ఎలా మన హెల్మెట్ మౌంట్ చేసుకోవాలి అనేది ఇవన్నీ మనం డీటెయిల్గా ఇచ్చారు. సో కొన్ని పేపర్స్ అయితే ఉన్నాయి. ఇది బ్యాటరీ గురించి చెప్పారన్నమాట, టిప్స్. సో ప్రోడక్ట్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దీనికి ఒక బుక్లెట్ లాగా ఇచ్చారు. సో మెయిన్ కెమెరా అయితే ఇది అనమాట మనకి. ఇదే నేను ఓపెన్ చేయడం అనమాట. నేనైతే ఓపెన్ చేయలేదు. కెమెరా ముందు నేను ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. సో డిజైన్ అయితే ఇట్లా ఉంది. కెమెరా ఇది GoPro అది. మీరు ఇట్లా చూస్తున్నారు కదా, ఇక్కడ ఏదో మట్టి పట్టినట్టు చెప్పి ఇది ఒక డిజైన్ అనమాట. బ్లాక్ మీద కొంచెం ఏదో బ్లూ టైప్ ఫ్రేమ్, అంటే కొంచెం ఏదో స్టోన్ టైప్ ఫ్రేమ్ లాగా ఇచ్చాడు. ఇది ఒక డిజైన్. మీరు ఏదో దీనికి మట్టి పట్టింది ఏంది అనుకుంటారేమో, అట్లేం కాదు. సో యువర్ కెమెరా మస్ట్ బి అప్డేటెడ్ బిఫోర్ యూ క్యాన్ యూజ్ ఇట్. ఇదనమాట కెమెరా అయితే. మౌంట్ చేసుకోవడానికి ఇట్లా మౌంట్ చేసుకోవాలన్నమాట. దీంట్లో దింపాలి ఇట్లా. ఓకే, దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఈ బాక్స్లోనే మనకి ఒక మౌంట్ చేసుకోవడానికి కొన్ని అయితే ఇచ్చారు, చూడొచ్చు. సో కెమెరా మౌంట్ అనమాట ఇది. నెక్స్ట్ ఒక బ్యాటరీ ఇచ్చారు. మనం ఇందాక ఒక ఆర్డర్ చేసాం చూసారు బ్యాటరీ, సేమ్ ఇలాంటి బ్యాటరీ అనమాట ఇది. ఈ బాక్స్లో నుంచి ఒక బ్యాటరీ అయితే వస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక మౌంట్ చేసుకోవడానికి అనమాట, స్టాండ్ అది. దీని ఫీచర్స్ ఇవేమి నేనేమి ఇంకా యూజ్ చేయలేదు కాబట్టి నేనేమి ఇప్పుడేం మాట్లాడను. సో వన్స్ నేను యూజ్ చేసిన తర్వాత నేను దీని గురించి నేను అప్డేట్ ఇస్తాను. సో ఫస్ట్ లుక్ అండ్ ఇంప్రెషన్ అయితే చాలా బాగుంది GoProది. సో దీని పెర్ఫార్మెన్స్ ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది నేను ఇంకొక వీడియో తీసి అయితే చెప్తాను. కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట ఈ బాక్స్ మీద. ఇది చూడొచ్చు, 27 మెగాపిక్సెల్ కెమెరా. నెక్స్ట్ వాటర్ ప్రూఫ్ అనమాట ఇది. నెక్స్ట్ వాయిస్ కంట్రోల్ చేయొచ్చు దీని నుంచి, మన GoPro నుంచి. సో స్లో మోషన్ 8x స్లో మోషన్. నెక్స్ట్ హైపర్ వ్యూ అనమాట. ఇవన్నీ మనకి దీంట్లో ఉన్న ఆప్షన్స్ అనమాట. నెక్స్ట్ GoPro 11లో అయితే
ఈ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. వాయిస్ కంట్రోల్ ఉంది, నెక్స్ట్ వాటర్ ప్రూఫ్ ఉంది, స్లో మోషన్ లేదు, నెక్స్ట్ స్లో మోషన్ లేదు, ఓకే, హైపర్ వ్యూ ఉంది, నెక్స్ట్ టైమ్ ర్యాప్ అంటే GoPro 11తో కంపేర్ చేసుకుంటే కొన్ని చేంజెస్ అయితే చేశారన్నమాట ఇది. నెక్స్ట్ లైవ్ స్ట్రీమింగ్ ఉంది. లైవ్ స్ట్రీమింగ్ అయితే ఒక యాప్తో కనెక్ట్ అయ్యి మళ్ళీ మనం యూస్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట లైవ్ స్ట్రీమింగ్. నెక్స్ట్ సూపర్ ఫోటో ప్లస్ రా ఫొటోస్ ఇది ఒక ఆప్షన్ ఉంది. HDR ఫోటో ప్లస్ వీడియో ఇది ఒక ఆప్షన్ పెట్టారు. నెక్స్ట్ 10-bit కలర్, నెక్స్ట్ మోడ్తో కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. GoPro 11 లాగా మనం మోడ్తో ఇది కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. హైపర్ స్మూత్ వీడియో స్టెబిలైజేషన్ 6.0 అనమాట ఇది. సో ఇట్లా అయితే బాక్స్ మీద ఉంది. ఇది బాక్స్ ప్రైస్ వచ్చి 45,000 పడింది అనమాట. ఇది మనకి అమెజాన్లో 38,000 పడింది మనకి, ఓన్లీ GoPro వరకు వచ్చి. సో దీంతోపాటు నేను తీసుకున్నది ఏంటంటే మీడియా మోడ్ అనమాట. ఇది చాలా యూజ్ అవుతుంది మనకి, మోటో బ్లాగింగ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటనేది మనం తర్వాత మాట్లాడుకుందాము. ఇది పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ ఎక్స్ట్రా బ్యాటరీ కూడా పెట్టుకున్నాను అనమాట. ఇది ఇందాక చెప్పాను కదా మీడియా మోడ్. ఇది వచ్చేసి మనకి 7,700 పడింది అనమాట. 8,700 ఉంది MRP, బట్ మనకి ఆఫర్లో మనకి అమెజాన్లో 7,700కి వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ట్రా బ్యాటరీ అనమాట, ఎండ్యూరో బ్యాటరీ. ఆల్రెడీ మన GoPro నుంచి ఒక బ్యాటరీ అయితే వస్తుంది, ఇది సెకండ్ బ్యాటరీ అనమాట. ఎందుకంటే GoProలో మనం యూస్ చేసే బ్యాటరీ 1 hour కన్నా ఎక్కువ ఉండదు. దానికోసం అని చెప్పేసి మనం ఇంకొక బ్యాటరీ అయితే ఆర్డర్ చేసాము. ఇది 3,000 పడింది, 3,000 MRP, 27 సంథింగ్ చేంజ్ పడింది అనమాట. 25 పడింది, సారీ, అమెజాన్ ఆర్డర్ చేసేది కూడా. నెక్స్ట్ GoProకి సంబంధించి మనం టెంపర్డ్ గ్లాస్ అనమాట. ఆ ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ అనేది మనం టెంపర్డ్ గ్లాస్ మనం పెట్టుకోవడానికి ఒక టెంపర్డ్ గ్లాస్ అయితే ఆన్లైన్ ఆర్డర్ చేశాను. నెక్స్ట్ ఇది బ్యాటరీ ఛార్జింగ్ చేసుకోవడానికి ఒక అడాప్టర్ అనమాట, ఒక ఆర్డర్ చేశాను. ఇది ఒకటి మనం ఆర్డర్ చేసిన దాంట్లో నెక్స్ట్ మీడియా మోడ్ అనమాట. ఇదేది కంపల్సరీ మనకి GoProకి యూజ్ అవుతుంది మనకి. సో 2 ఆప్షన్లు అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి అడాప్టర్ తీసుకోవాలి, లేకపోతే మీడియా మోడ్. ఈ రెండిట్లో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను మీడియా మోడ్ తీసుకున్నాను అనమాట. నేను ఎక్కువ మెయిన్ నాకు మోటో బ్లాగ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట ఈ మీడియా మోడ్. కొంచెం ప్యాకింగ్ అయితే టఫ్గా ఉంది, అంత ఓపిక నాకు లేదు. జస్ట్ కట్ చేసేస్తున్నాను ఫాస్ట్గా. సో మీడియా మోడ్లో అయితే మనకి ఏమేమి వస్తాయో చూద్దాం ఒకసారి. మీడియా మోడ్ అయితే ఇట్లా ఉంటుంది. ఈ మీడియా మోడ్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇది ఒక ఎక్స్టర్నల్ ఫిక్స్ అనమాట ఈ GoProకి. సో ఈ మీడియా మోడ్ పెట్టుకుంటే మనకి ఇంకా డైరెక్ట్గా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక త్రీ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. దీనికి ఒక డ్రెస్ వేసినట్టే అనమాట ఈ మీడియా మోడ్. సో ఇట్లా ఓపెన్ చేసేసుకొని దీనికే మనకి మైక్ కూడా సెటప్ ఉంటుంది అనమాట. ఇంకా ఎక్స్టర్నల్ మైక్ కూడా అవసరం లేదు, జస్ట్ ఈ మీడియా మోడ్కే మనకి మైక్ సపోర్ట్ ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. దీనిపైన మన ఫ్లాష్ పెట్టుకోవడానికి, నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా స్పీకర్ అంటే ఇంటర్నల్ స్పీకర్స్ ఏమన్నా అంటే ఎక్స్టర్నల్ స్పీకర్ ఇంకా మనం ఏమైనా కనెక్ట్ చేసుకోవడానికి అనమాట. ఇక్కడ ఒక టైప్ లాగా, ఇక్కడ USB టైప్ లాగా ఒకటి ఉంది దీన్ని కనెక్ట్ చేయడానికి GoProకి. సో ఇది ఎలా కనెక్ట్ చేయలేదని తర్వాత చూపిస్తాను. ఈ మీడియా మోడ్లో మనకు వచ్చేసి ఇవి సేమ్ ఇలానే ఇచ్చాడు అనమాట. సేమ్ ఇది కూడా మనకి మౌంట్ చేసుకోవడానికి GoPro. ఇది నాకు 7,700కి వచ్చింది అమెజాన్లో. సో ఇది కూడా నేను ఒక ఆర్డర్ చేశాను, ఇది కూడా బాగుంది. సో ఓవరాల్గా అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇందాక చెప్పాను కదా, ఇంకొకటి సేమ్ బ్యాటరీ అనేది ఇంకోటి ఆర్డర్ చేశాను. అదే బ్యాటరీ అనమాట, సేమ్ GoPro బ్యాటరీ. ఇంకోటి సేమ్ బ్యాటరీ, అది ఏంటంటే సెకండరీ బ్యాటరీ లాగా అనమాట నాకు. సో రెండు ఛార్జ్ చేసుకొని 2 hours అయితే యూస్ చేసుకోవచ్చు GoProని. చూడొచ్చు, ఇవి ఇట్లా పెట్టేసుకొని ఛార్జ్ చేసుకోవడం అనమాట. ఇంకా మనం ఇట్లా పెట్టేసుకొని డైరెక్ట్గా ఛార్జ్ చేసుకోవచ్చు అట్లా. ఇప్పుడు మనం వచ్చేసి ఈ GoProలో ఫస్ట్ బ్యాటరీ వేయాలి, నెక్స్ట్ SD కార్డ్ వేయాలి. SD కార్డ్ నేను బయట తీసుకున్నాను అనమాట, SanDisk 128 GB.
ఇది చూడొచ్చు. మనకేంటంటే SD కార్డ్ ఏది పడితే అది వేయకూడదు అనమాట. 128 GB V30A2 తీసుకున్నాను అనమాట. ఎక్కువ ఈ మెమరీ కార్డ్స్ డ్రోన్స్లో యూస్ చేస్తుంటారు. సో స్పీడ్ అనేది బాగుంటుంది అనమాట. ఇది ఒకటి చూసుకొని తీసుకోవాలి. సో నేను 128 GB సరిపోతుందని చెప్పి ఇది తీసుకున్నాను నేను. సో ఇది కూడా కట్ చేసి మనం దీంట్లో వేసేద్దాము. సో మనకి మెమరీ కార్డ్ ఎలా చూపిస్తాను అనమాట. సో ఇది మెయిన్ కెమెరా, ఇది డిఫరెంట్ డిస్ప్లే, ఇది బ్యాక్ డిస్ప్లే అనమాట. ఇది టచ్ వస్తుంది, ఇది టచ్ రాదనమాట, ఓన్లీ డిస్ప్లే అనమాట ఇది. సో మనం ఫస్ట్ అయితే ఇక్కడ ఓపెన్ చేయాలన్నమాట. ఇది మెమరీ కార్డ్ వేయడానికి, మెమరీ కార్డ్ ఇది మనం వేయడానికి. ఇది రెడీ అయిపోయింది మెమరీ కార్డు. మనం జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెమరీ కార్డ్ వేసిన తర్వాతే బ్యాటరీ వేయాలి. సో మెమరీ కార్డ్ అనేది ముందు ఫిక్స్ చేసేసుకోండి ఇక్కడ దీంట్లో, తర్వాత అయితే బ్యాటరీ వేయాలి. సో మెమరీ కార్డ్ ఇట్లా పెట్టేసుకొని ఇట్లా ప్రెస్ చేయాలి. టక్కన సౌండ్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఫిక్స్ అయిపోయినట్టు లోపల. సో ఇక్కడ చూడొచ్చు, ఆ పాయింట్ని ఇది రెండు మ్యాచ్ చేసుకొని లోపల దింపాలన్నమాట. సో ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది బ్యాటరీ కూడా. సో బ్యాటరీ కూడా ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇట్లా క్లోజ్ చేసేసుకోవాలి. ఇంకా క్లోజ్ చేసుకొని ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి, ఈ గోప్రో లెఫ్ట్ సైడ్ వచ్చేసి పవర్ బటన్ అనమాట. ఇది లాంగ్ ప్రెస్ చేస్తే మనకి గోప్రో అనేది ఆన్ అయిపోతుంది. సో ఇట్లా సౌండ్ అనేది వస్తుంది అనమాట. ఇది గోప్రో వ్యూ. సో గోప్రో అని వచ్చింది. ఫస్ట్ అయితే అప్డేట్ చేయాలని చెప్పారు కదా, ఇది అప్డేట్ చేసి నేను తర్వాత చూపిస్తాను. ఓకే, ఇదంతా నేను తర్వాత చూసుకుంటాను. మనం మీడియా మోడ్తో కనెక్ట్ చేసేటప్పుడు ఈ బ్యాటరీ మనం ఇట్లా ఓపెన్ చేస్తాం కదా, ఈ షట్టర్ అనేది ఓపెన్ చేసి జస్ట్ మనం ఇట్లా అంటే ఇది వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసిన తర్వాత మనం ఈ మీడియా మోడ్తో కనెక్ట్ చేయాలి. సో మనకి ఇక్కడ C టైప్ కనెక్టర్ కనిపిస్తుంది చూసారా, C టైప్. దీన్ని మనం దీనిలోకి ఇట్లా ఫిక్స్ చేయాలన్నమాట. తీసుకెళ్ళి దీంట్లోకి ఇరికించాలి. సో ఇప్పుడు ఈ మీడియా మోడ్తో ఇది కనెక్ట్ అవుతుంది. సో యాస్టీజ్గా ఇందాక మనం ఎట్లయితే క్లోజ్ చేసామో అట్లానే ఇది క్లోజ్ చేయటమే. సెకండ్ సౌండ్ వస్తుంది. ఇప్పుడు గోప్రో వచ్చేసి మన మీడియా మోడ్తో కనెక్ట్ అయిపోయింది. సో దీంతో మనం డైరెక్ట్గా ఎక్స్టర్నల్ మైక్ కనెక్ట్ చేసుకోవచ్చు, నెక్స్ట్ చార్జ్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, మనం ఈ గోప్రో అనేది మీడియం మోడ్తో కనెక్ట్ చేస్తే కనుక అది వాటర్ రెసిస్టెన్స్ అయితే కాదు, అంటే వాటర్ ప్రూఫ్ అయితే కాదు. సో ఎప్పుడైతే ఇది మీడియం మోడ్తో కనెక్ట్ చేస్తాం కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. రెయిన్లో తడపడం కానీ వాటర్లో దిగడం కానీ ఇలాంటివి చేయకూడదు. సో అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను చేసే పని ఏంటంటే, ఫస్ట్ వీటి అన్నిటికీ నేను స్క్రీన్ గార్డ్ వేసేసుకొని నెక్స్ట్ సెటప్ అయితే చేసుకుంటాను అనమాట. ఈ గోప్రోని సెటప్ చేసి ఫస్ట్ ఛార్జింగ్ పెడతాను. ఛార్జింగ్ పెట్టి నేను ఒకసారి అయితే టెస్ట్ చేస్తాను బయటికి తీసుకెళ్ళి నా హెల్మెట్తో మౌంట్ చేసుకొని. మెయిన్ బాక్స్ నుంచి మనకు వచ్చేది గోప్రో వచ్చేస్తుంది. ఇది హీరో 12 గోప్రో అనమాట. దీనికి ఒక బ్యాటరీ ఇస్తారు. నెక్స్ట్ ఇవి 3 వచ్చేసి మనకి హెల్మెట్కి చిన్ చేసుకోవడానికి, అంటే హెల్మెట్ చిన్ దగ్గర మౌంట్ చేసుకోవడానికి క్యాప్స్ అనమాట ఇవి. నెక్స్ట్ ఒక అడాప్టర్ ఇచ్చారనమాట, ఇది ఛార్జ్ చేసుకోవడానికి, ఓకే, కనెక్ట్ చేసుకోవడానికి. సో మనకి కంపెనీ నుంచి వచ్చేసి 24 months వారంటీ వస్తుందన్నమాట ఇండియా వైడ్. సో ఇదైతే ఫస్ట్ అన్బాక్సింగ్ అండ్ సెటప్ అయితే చేయలేదు, నేను సెటప్ చేస్తాను ఇప్పుడు. సో డైరెక్ట్గా మీ కెమెరా ముందే ఓపెన్ చేయాలని చెప్పి ఓపెన్ చేశాను. ఈ ఆప్షన్స్ అన్ని నేను చూస్తాను. ఇది ఈజీ అనమాట, మనం రన్ చేసే కొద్దీ మనకు అర్థమైపోతుంటుంది. గోప్రో అయితే హెల్మెట్కి సెట్ చేశాను, చూడొచ్చు. మైక్ ఒకటి యాడ్ చేశాను, ఎందుకంటే హెల్మెట్లోకి మనకి విండ్ వాయిస్ అనేది వస్తుంది కదా బయట. దానికోసం అని చెప్పేసి మీడియా బోర్డ్ నుంచి ఒక ఎక్స్టర్నల్ మైక్ కూడా కనెక్ట్ చేసి టెస్ట్ అయితే చేస్తున్నాను. ఎప్పుడైతే మన ఎక్స్టర్నల్ మైక్ కనెక్ట్ చేస్తామో అప్పుడు మనం దీనికి మన సిగ్నల్ అయితే ఇవ్వలేము అనమాట. గోప్రో క్యాప్చర్ అని చెప్పేసి అనగానే ఆన్ అవటం, లేకపోతే గోప్రో స్టాప్ క్యాప్చర్ అనగానే అయిపోవటం ఇలా అయితే ఉండవన్నమాట. జస్ట్ డైరెక్ట్గా ఒక క్లిక్ అనమాట, సింగిల్ క్లిక్లో ఇది ఆన్ అయిపోతుంది. సో ఇది ఒక క్లిక్ చేస్తే మాత్రం వచ్చేస్తుంది అనమాట, ఆన్ అయిపోతుంది. వైజర్ అయితే క్లోజ్ చేస్తున్నాను. సో వైజర్ క్లోజ్ చేశాను, మరి వాయిస్ ఎలా వస్తుంది అనేది తెలియదు. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మధురం భరతం. ఇది మాకు నెల్లూరు వెళ్ళే రోడ్డు అనమాట. ఒంగోలు నుంచి నెల్లూరు వెళ్ళే రోడ్డు. నేను ఒంగోలులో ఉన్నాను ప్రస్తుతానికైతే. చిన్న షార్ట్ రైడ్ లాగా వచ్చాను అనమాట, హైవే ఎక్కేసి యూటర్న్ తీసుకొని మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఒకసారి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ కూడా ఒకటి ఉంది,
రాయల్ ఎన్ఫీల్డ్ 450 బైక్ వస్తే కనుక టెస్ట్ డ్రైవ్ ఇస్తా అన్నారు. ఒకసారి కనుక్కుందాం అది కూడా మనం, ఉంటే కనుక ఒకసారి ట్రై చేద్దాం. 450 బైక్ అయితే బాగుంది, కానీ కొన్ని మైనస్లు అయితే ఉన్నాయంట రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్లో. 450 బైక్ నేనైతే రైడ్ చేయలేదు ఇంకా. నేను అప్పటి నుంచి కొంచెం ఒంగోలులోనే ఉన్నాను, హైదరాబాద్లో లేనప్పుడు. మ్యాక్సిమం హైదరాబాద్లో ఉన్నాయంట బైక్స్ రైడ్స్ టెస్ట్ రైడ్కి. ఒంగోలులో అయితే మాకు ఓన్లీ ఒక షోరూమ్ అయితే ఉంది. ఆ షోరూంలో ఉందో లేదో తెలీదు. లాస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ అడిగితే ఇంకొక 1 మంత్ 2 మంత్స్లో వచ్చేస్తుందని చెప్పారు రైడింగ్కి, టెస్ట్ రైడ్కి. ఒకసారి అది కూడా కనుక్కున్నాము. గోప్రో ఎలా వస్తుంది, వ్యూ ఎలా వస్తుంది అనేది ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవాలి ఇంటికి వెళ్ళి. సో హోప్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ నుంచి నాకు బాగా కోల్డ్గా ఉంది, లేట్గా లేచాను. ఇంకా స్నానం చేసేసి ఒకసారి టెస్ట్ చేద్దాము. చాలా రోజులు వచ్చి కూడా దగ్గర ఒక వన్ వీక్ అయితే అవుతుంది నాకు గోప్రో వచ్చి. ఆన్లైన్లో బుక్ చేసిన తర్వాత నేను అంత ఎక్కువ వాడలేదు. నెక్స్ట్ ఇంట్లోనే చూసాను అనమాట ఆన్ చేసి. సో బయటికి ఇదే ఫస్ట్ టైం తేవటం, చూద్దాం. సో మైక్ కూడా ఆన్లైన్లో పెట్టేసరికి అది నిన్న వచ్చింది మైక్. సో మైక్ సెటప్ అంతా ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ చేశాను. ఒకసారి నాకు తెలిసి అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి, ఇంకా మైక్ కదలకుండా కొంచెం అడ్జస్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో అది కూడా ఒకటి చూద్దాము, చేసేస్తే ఇంకా సెట్ అనమాట గోప్రో. ఇంకోన్ని సరదాగా తీసుకొచ్చి ఆపాడు. సో స్టిల్ రికార్డింగ్ అవుతుంది. సో 5 minutes అయితే పెట్టాను అనమాట. సో మ్యాక్సిమం 5 minutes రికార్డ్ అయిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా అది స్టాప్ అయిపోతుంది. అట్లా పెట్టుకున్నాను నేను సెట్టింగ్స్లో.